సార్ గోగిన్ రావు సార్, మనం అనుకున్నది కుదరలేదు సార్. ఎస్పీ గోగిన్ రావు ద్వారా అన్న మనిషి రాముణ్ణి బయటికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు. ప్రతిదీ సార్ చెప్పినట్టు చేస్తుంటే మనం మునిగిపోతాం. దీవిని చేరడానికి మధ్యలో సముద్రం ఉంటే ముందు దూకేయాలి. మునగనన్నా మునుగుతాం, ఈతైనా వస్తుంది. అంతేగాని తుఫాన్ వస్తుందేమో, సొరచాపలుంటాయేమో అని జాగు చేస్తే ఎండిపోయి తేల్తాం. అమ్మని వేదం పొడుగ్గా చెప్పినా బాగా చెప్పావయ్యా. ఆవేశపడేవాడు ఆయాసపడతాడు, ఆలోచించేవాడు ఆకాశానికి ఎదుగుతాడు అనేది నా ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్ వేదం. సార్ మన నలుగురి కన్నా ఎక్కువగా ఆలోచించే మనిషి. ఆయన ఆర్డర్ లేకుండా దూకడం అనేది ఆలోచన కాదు, అవివేకం. చాలామంది అనుకున్నట్టు మా నాన్న రాక్షసుడేం కాదు. ఆయన నమ్మిన దానికోసం, నమ్మిన వాళ్ళ కోసం కొంచెం కఠినంగా ప్రవర్తిస్తాడు, అంతే. ఆయన దృష్టిలో తప్పప్పులు నిర్ణయించేది పైనున్న దేవుడు కాదు, మన చట్టాలు కాదు, కేవలం నిజాయితీ గల మనిషి మనస్సాక్షి మాత్రమే. అందుకే ఆయన మన చట్టాలు వినరు, ఆయన మనసు చెప్పిందే వింటారు. అది గిట్టని వాళ్ళు ఆయన గురించి రాద్ధాంతం చేస్తుంటారు. సమాజంలో మార్పు కోసం ఇలా హింసా మార్గం ఎన్నుకుంటే గాంధీ గారు చెప్పినట్టు కన్ను కన్ను సమాధానం కాదు కదా. మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు. కన్నుకి కన్ను సమాధానం కాదు, కన్నుకి రెండు కళ్ళు అని. అంటే శత్రువు ఒక కన్ను తీసేస్తే మన రెండు కళ్ళు తీసేయాలని. కానీ కృష్ణ, వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఆఖరికి జరిగేది మంచిగా. కొడితే బ్యాట్ ఎత్తి కొట్టాలి. సిక్సర్ అన్నా వస్తుంది, అవుట్ అన్నా అవుతాం. రెండూ ఓకే అని ఫిలాసఫీ నుంచి పుట్టానురా నేను. కానీ సిక్సరు కొట్టకుండా, అవుటు అవ్వకుండా